భద్రాచల ఇస్తా బ్రాహ్మణ బంధువులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేయడం ఏమనగా మనందరికీ తెలిసిందే. ఈ నెల 13వ తారీఖు బీసీ సమర సంఘారావం మనం బీసీ సంఘ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బీసీ సమర సంఘారావం జరుగుతుంది. మనందరికీ తెలిసింది. ఈ యొక్క సమావేశానికి, ఈ యొక్క మీటింగ్కి మన వంతు బాధ్యతగా వచ్చి మనందరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా బీసీల కోసం మనం బీసీలు 42% ఉందని చెప్పేసి మన నాయకులు ఎంతోమంది మనకి రాజ్యాధికారం రావాలని చెప్పేసి మన నాయకులు మన మీద నమ్మకంతో వాళ్ళు మాటిస్తున్నారు. 40% ఉండదని చెప్పేసి నమ్మకంతో వీళ్ళందరూ ఒక తాటి మీదకి వస్తారని నమ్మకంతో వారు అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళ పనులు, వాళ్ళ వృత్తులు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ కుటుంబ సమస్యలు, కుటుంబ భాషలు కూడా వదులుకొని మన బీసీల కోసం ఎంతోమంది పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా మనం ఇక్కడ భద్రాచలం నుంచి మన గుడిశెట్టి రంగారావు గారి అధ్యక్షతన గత 4-5 నెలల నుంచి అనేక రకాల పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళ బీసీ సమస్యల గురించి వారు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. మనందరం ఐకమత్యమే ఒక తాటి మీదకి రావాలని చెప్పేసి నిరంతరం కృషి చేస్తున్నారు. అంతేకాకుండా 33 రంగాల కుల సంఘాలని మనందరినీ ఏకతాటిగా ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళు మనకి మంచి సూచనలు ఇచ్చి మనందరం ఒక తాటి మీదకి ఉండాలని, మన సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మనమే సమస్యలు పరిష్కారం చేసుకునే విధంగా మనం పోరాటం చేయాలని, మనకి బీసీ రాజ్యాధికారం వస్తేనే ఈ సమస్యలు తీర్చుకోవడానికి మనం ముందు అవకాశం ఉంటుందని చెప్పేసి మన రంగారావు గారు అయితే ఇక్కడ మా కమిటీ ఉంది, బీసీ ఐక్యవేదిక కమిటీ ఉంది. అధ్యక్షులు రంగారావు గారు, అలాగే ప్రధాన కార్యదర్శులు బండారు నాగేశ్వరరావు గారు, అలాగే ట్రెజరరు శాంతారావు గారు, అలాగే మల్లు యాదవ్ గారు, పూర్ణ గారు, ఎట్లా మేము మాకు 13 కులాల నుంచి 33 కులాల నుంచి మెయిన్ అధ్యక్షులు అందరూ అధ్యక్ష కార్యదర్శులు ఓ తాటి మీదకి వచ్చి మన బీసీలందరినీ ఐకమత్యం చేయాలని అనేక రకాల కృషి చేస్తున్నాము. అలాగే మన మీద నమ్మకంతో మన రాజ్యం రావాలని చెప్పేసి మన జాజుల శ్రీనివాస గౌడ్ గారు భద్రాచలంలో బీసీ సంఘం మంచి పట్టుత్వంగా ఉంది, మంచి బలంగా ఉంది. వాళ్ళ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తేనే మనకి విజయవంతం అవుతుందని చెప్పేసి అంతేకాకుండా మన శ్రీరామచంద్రుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసేసి ఈ సమరసింహారావానికి పునాది చేయాలని చెప్పేసి మన భద్రాచలం నుంచి స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయడానికి మన ఇష్టబ్రాహ్మణ సంఘం తరపు నుంచి మీరందరూ తాటి మీదకి వచ్చి మీరందరూ 13వ తారీఖు ఈ శుభ ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చి విజయవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు. జై ముద్రాజ్, జై బీసీ. ఈ నెల 13వ తారీఖున శుభం ఫంక్షన్ హాల్లో జరగనున్న బీసీ ఐక్యవేదిక మహాసభను శంకరావాన్ని అందరూ పాల్గొనాలని కోరుతున్నాను. ముదిరాజు సంఘం తరఫున మా ముదిరాజులందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాను. రాజమండ్రి సన్యాసరావు, భద్రాచలం రజనీ సంఘం ప్రధాన కార్యదర్శి, అలాగనే ముత్యాలమ్మ మనుగోతుల చెరువు ముత్యాలమ్మ గుడి ఆలయ కమిటీ ఒక సభ్యుడిని. ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా రజక సోదరి మనకు విజ్ఞప్తి, రేపు 13వ తారీఖున శుభం ఫంక్షన్ హాల్ భద్రాచలంలో జరగబోయే ఏదైతే బీసీ ఐక్య వేదిక మీద ఒక వేదిక తయారు చేస్తున్నారు, దానికి రాష్ట్రం నుంచి కూడా నాయకులందరూ వస్తున్నారు. కాబట్టి మన బీసీల తరఫున, రజకుల తరఫున కూడా అందరూ హాజరై ఆ యొక్క సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మన సమస్యల మీద చర్చలు వగైరా మన సమస్యల మీద మాట్లాడవలసిన అవసరం ఉంది, తీర్మానాలు ఉంటాయి. కాబట్టి ఈ వేదిక మీద నుంచి ఈ యొక్క విజ్ఞప్తిని మీరు ఆహ్వానంగా తీసుకొని అందరూ హాజరు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. జై జై బీసీ. శాతాల శ్రీ వైష్ణవ సంఘం ఆత్మీయ బంధువులకు విజ్ఞప్తి, 13వ తారీఖున బీసీ ఐక్య వేదిక భద్రాచలం ఆధ్వర్యంలో నిర్వహించే శంకరావానికి శాతాల శ్రీ వైష్ణవ బంధువులందరూ కూడా అందరూ తప్పకుండా కథలు రావాలని, మీ రాకతో ఈ సమావేశం కానీ దీన్ని కూడా విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన సంఘం తరఫున ప్లస్ 33 కుల సంఘాల తరఫున నిర్వహించే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మనోళ్ళందరూ కూడా పాల్గొని బీసీల ఐక్య వేదికని రాష్ట్ర జిల్లా నాయకుల వద్దకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఏమున్నా కూడా అవి పక్కన పెట్టి మన ఐక్య వేదిక కోసం మనందరం కూడా కలిసి ముందరకు వేయాల్సిన తరుణం ఆసనమైంది. కాబట్టి 13వ తారీఖు ఎన్ని పనులున్నా కూడా ఆ ఒక్కరోజు ఖాళీ తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మన శాతాల శ్రీ వైష్ణవ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జై దేవన్న. రేపు 13వ తారీఖు జరగబోయే బీసీ సమరశంకారావం మీటింగ్కి ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం.
నా పేరు దేశిటి గణేష్, దేవాంగ సంఘం ప్రెసిడెంట్. రేపు 13వ తారీఖున జరగబోయేటువంటి బీసీ శంకరావ సభకు జయప్రదం చేయాలనేటువంటి విషయం మీద మాట్లాడటం జరుగుతూ ఉంది. ఏదైతే బీసీలకి 42% ప్రభుత్వం అనౌన్స్ చేసిందో దాన్ని చట్టబద్ధత చేయాలని, తద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయి నాయకుల నుండి అందరూ కూడా చెప్తా ఉన్నారు. అయితే దానికి సంబంధించి 13/7/2025న శుభం ఫంక్షన్ హాల్ నందు బీసీ శంకరావ సభ, సమర శంకరావ సభను నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు సంబంధించి మా కమ్యూనిటీ తరపున, వడ్డెర కమ్యూనిటీ తరపున ఉన్నటువంటి సోదరులకు అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీరందరూ కూడా ఆ రోజున పాల్గొని సభను జయప్రదం చేయాలి. తద్వారానే బీసీలకు ఉన్నటువంటి సమస్యలు కానీ మన కమ్యూనిటీ సమస్యలు కానీ తీర్చుకోవడానికి మనకి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఆ సభను విజయవంతం చేయవలసిందిగా మరోసారి మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. నేను యాదవ్ సంఘం నుంచి వచ్చాను, భద్రాచలం. నా పేరు మల్లుబాబు యాదవ్. రేపు జరగబోయే బీసీ శంఖారావంకి మన యాదవులందరూ కూడా ఏకదాటిగా రావాలని, మనమందరం ఏకమైతే కానీ మనకి వచ్చే 42% ఉన్న ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తూ అని చెప్పేసి పబ్బాలు గడుపుతూ ఈరోజు వరకు కూడా దాన్ని అలాగే సద్వినియోగించారు. దాని నుంచి ఈ పోరాటం అనేది ప్రతి ఒక్కరు కూడా మన యాదవుల తరపు నుంచి, మన యాదవులకు కల్పించింది ఏముంది? ఈ ప్రభుత్వం ఏమీ లేదు. ఈ యాదవుల గురించి పట్టించుకున్నది లేదు. దేంట్లో కూడా మనకు ఒక అవకాశం ఏమీ లేదు. ఈ అవకాశాన్ని ఇస్తారని ఆశపడుతూ ఎన్నో ధర్నాలు కానీ ముఖ్యమంత్రి గారి దాకా వెళ్ళినా కూడా ఎవరు కూడా పట్టించుకునే సందర్భం లేదు. కాబట్టి ఈ బీసీ సంఘాన్ని మనం కొంచెం ప్రబలం చేస్తే ఎంతో సంతోషంగా జనాలందరూ కూడా, ప్రతి కులం, బీసీ కులం అంటే కులం లేదు, ప్రతి కులం మన బీసీలో ఏకం కావాలి. అందరం సంతోషంగా మన రాజ్యాధికారం మనం తెచ్చుకోవాలి. జై యాదవ్, జై జై యాదవ్, జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు పంజాల సరిత, భద్రాచలం బీసీ కమిటీ డివిజన్. 13వ తారీఖు జరగబోయే బీసీ ఐక్యత వేదిక సమావేశానికి మన గౌడ్ సంఘం నుంచి అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ గౌడ్ బిడ్డ పి సరిత. మున్నూరు కాపు గుండుగోపి పద్మప్రియ నా పేరు. బీసీ సంఘం ఐక్యవేదిక 13వ తారీఖు జరిగే సభని విజయవంతం చేయాలని, మన బీసీ సంఘాలన్నిటికీ న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కొప్పనాథ్ శాంతారావు, అగ్రికల్చర్ సంఘం నుంచి వచ్చాను. 13వ తారీఖు జరగబోయే బీసీ సమర శంకరావం సభను అగ్రికల్చర్ క్షత్రియులందరూ హాజరయ్యి జయప్రదం చేయాల్సిన కోరుతున్నాను. భద్రాచలంలో 13వ తారీఖున బీసీ ఐక్యవేదికగా మన బీసీ కులాలు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలో 112 కులాలు ఉన్నాయి. అన్ని కులాలు కూడా సంయుక్తంగా ఈ మహాసభకు హాజరై మన హక్కులను కాపాడుకునే విధంగా, దీన్ని చట్టబద్ధంగా రూపొందించే విధంగా మనం ప్రభుత్వానికి వినిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి 13వ తారీఖు జరిగే కార్యక్రమానికి అందరూ విధిగా హాజరై మన గళాన్ని రాష్ట్రానికి వినిపించాలని కోరుతున్నాం. విశ్వబ్రాహ్మణ సంఘం భద్రాచలం ఐక్యవేదిక ఆధ్వర్యంలో భద్రాచలం కాంట్రాక్ట్ అసోసియేషన్ బిల్డింగ్ నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు 13వ తారీఖు ఆదివారం హైదరాబాద్ నుంచి జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు వస్తున్న సందర్భంగా బీసీ సమర శంకరావం సభను జయప్రదం చేయడానికి ఈరోజు అన్ని కులాలకు సంబంధించిన నాయకులు, అన్ని కులాలకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, మహిళామణులు, అట్లాగే ప్రతి బీసీ నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశం చేయడం జరిగింది. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం మరి దాన్ని అమలు చేయకుండా ఎన్నికలకు పోయే పరిస్థితి అవపడుతుంది. కాబట్టి
నెల 13వ తారీఖున భద్రాచలం పట్టణంలో శుభం ఫంక్షన్లో జరిగేటువంటి బీసీ శంకరరావు సభను విజయవంతం చేయవలసిందిగా భద్రాచలంలో ఉన్నటువంటి బీసీ సంఘాలందరూ కూడా బీసీ ఐక్యవేది తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కల్పించామని చెప్తున్న పాలకులు ఆ రిజర్వేషన్ని అమలు చేసేదానికోసం ఈ శంకరరావు సభ నాంది పలకాలని, దానికోసం రాష్ట్రంలో నుంచి వస్తున్నటువంటి బీసీ నేతలందరూ కూడా ఘనమైన స్వాగతం పలికి ఈ బీసీ ఐక్యవేదిక ద్వారా మన బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేదానికోసం ఈ శంఖారావాన్ని ప్రప్రథమంగా భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది విజయవంతం కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి బీసీ నేతలంతా ఏకమై ఈ శంఖారావాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా కోరుకుంటాము.